ప్రైజ్ లార్డ్ అందరికీ. లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు 1 ఇయర్ అంతా కాచి కాపాడిన దేవునికి ఒక్కసారి హల్లెలూయా చెప్దామండి గట్టిగా. ఎంతమందికి అభిషేకం కావాలి? అభిషేకం అందరికీ కావాలి కదా. కొంచెం సేపు ఒక 5 మినిట్స్ ఆరాధన చేసుకుందాము. అందరికీ వచ్చిన పాటే పాడదామండి. అదే అనుకుంటున్నాను. అభిషేకం నా తలపైన, ఆత్మయైన యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మయైన యేసు నాలోన. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. అందరి చేతుల పైకెత్తి. అభిషేకం నా తలపైన, ఆత్మయైన యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మయైన యేసు నాలోన. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే నా యేసు రాజా, నీకే నా యేసు రాజా. మనల్ని స్వస్థపరచగలిగిన ఆ గొప్ప దేవునికే ఆరాధన చేద్దామండి. ఎవరికైనా స్వస్థత కావాలంటే స్వస్థత కావాలని అడగండి. ఆయన స్వస్థత దయచేయగల మన దేవుడు. యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా. స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే. స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే నా యేసు రాజా. అభిషేకం నా తలపైన, ఆత్మయైన యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మయైన యేసు నాలోన. మన యేసయ్య మనల్ని ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టలేదండి. నిన్ను విడువను ఎడబాయనన్న గొప్ప దేవుడు, మనకు తోడుగా ఉన్న దేవుడు. యెహోవా షమ్మాగా మనకి ఈ లోకంలో మనతో పాటు ఉన్న దేవుడు. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా. తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా, తోడుగా నున్నవాడవే, తోడుగా నున్నవాడవే నా యేసయ్యా, తోడుగా నున్నవాడవే. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన మీకే నా యేసు రాజా. ఆరాధన మీకే నా యేసు రాజా. అభిషేకం నా తలపైన, ఆత్మయైన యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మయైన యేసు నాలోన. ఈరోజు నీవు ఓడిపోయి వచ్చావేమో, ఓడిపోయాను అనుకుంటున్నావే.
మన గొప్ప దేవుణ్ణి ఒక్కసారి నోరు తెరిచి అడుగుతావా? ప్రభువా నాకు విజయం కావాలని అడగండి. యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, విజయమునిచ్చువాడవే నా యేసయ్యా, విజయమునిచ్చువాడవే, విజయమునిచ్చువాడవే నా యేసయ్యా, విజయమునిచ్చువాడవే. ఆరాధన మీకే నా యేసు రాజా, ఆరాధన మీకే నా యేసు రాజా, ఆరాధన మీకే నా యేసు రాజా. అభిషేకం మా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన, అభిషేకం మా తలపైన, ఆత్మ అయిన యేసు మాలోన. ఆరాధన మీకే, అందరూ ఆరాధన మీకే నా యేసు రాజా. స్వరాలెత్తి ఇంకా గట్టిగా, ఆరాధన మీకే నా యేసు రాజా, 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 ఆరాధన మీకే నా యేసు రాజా. అభిషేకం మా తలపైన, ఆత్మ అయిన యేసు మాలోన, అభిషేకం మా తలపైన, ఆత్మ అయిన యేసు మాలోన. ఆరాధన నీకే మా యేసు రాజా, ఆరాధన మీకే, ఆరాధన మీకే యెహోవా నిస్సి, ఆరాధన మీకే యెహోవా షమ్మా, ఆరాధన మీకే యెహోవా రఫా, ఆరాధన మీకే యెహోవా షమ్మా, ఆరాధన మీకే యెహోవా రఫా, ఆరాధన మీకే యెహోవా నిస్సి. అభిషేకం మా తలపైన, ఆత్మ అయిన యేసు మాలోన, అభిషేకం మా తలపైన, ఆత్మ అయిన యేసు మాలోన. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన మీకే, ఆరాధన మీకే, ఆరాధన మీకే నా యేసు రాజా, ఆరాధన మీకే నా యేసు రాజా, ఆరాధన మీకే నా యేసు రాజా, ఆరాధన మీకే నా యేసు రాజా. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. చక్కని ప్రైజ్ అండ్ వర్షిప్ పాట పాడి ఉన్నాము. ఆయన అభిషేకం కావాలంటే మన జీవిత బలిపీఠము ఎక్కడ పడిపోయిందో అది బాగు చేసుకోవాలి. దెన్ హి విల్ అనాయింట్ us. ఎక్కడ పడిపోయిందో అది బాగు చేయనట్లయితే పరలోకం నుండి అగ్ని వచ్చి బలిపీఠంలో ఉన్న ఆ ముక్కలు ముక్కలుగా చేసిన బలి పశువును దహించదు. ఆ పరలోకపు అగ్ని కందకంలో ఉన్న నీటిని కూడా ఆరిపోజేస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనాయింటింగ్ బై వాటర్ అండ్ ఫైర్. నా వెనుక వచ్చేవాడు ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా యోగ్యుడును కాదు. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం అది మనకు కావాలి. లెట్స్ గివ్ ఎ క్లాప్ ఆఫరింగ్ టు ద లార్డ్. సోని మిత్తల్ వచ్చి వాక్యం పరిచర్య చేస్తారు.
ప్రైజ్ లార్డ్ అందరికీ. సంతోషంగా ఉన్నారు అందరు ఈరోజు? ఎన్నో రోజు ఈరోజు? 8th డే. వావ్, ఎనీ డేస్ లెంట్. ఈ 8 days ఎంతమంది వచ్చారు? ఫుల్ అటెండెన్స్. అసలు ఈ లెంట్ సీజన్లో మనం 40 days వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నాం? వాట్స్ అవర్ గోల్? ఈ లెంటన్ మీటింగ్కి వచ్చి 40 days మనం ఎంతమంది 40 days వద్దాం అనుకుంటున్నారు? ఓకే, 90% ఆఫ్ దెమ్, ఇంక్లూడింగ్ ఆల్ ద మెన్ అవుట్ దేర్. జాబ్, వాట్ ఈజ్ అవర్ గోల్? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు? వాక్యంలో వెదగాలి. ఓకే, సమ్ మోర్ ఆన్సర్స్. క్రీస్తుకి దగ్గరగా చేరాలి. ఓకే, ఆత్మీయంగా ఇంకా ఎదగాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఓకే, పశ్చాత్తాపం పొందాలి. వావ్, గుడ్ ఆన్సర్స్. ఆల్రైట్, ఈరోజు ప్రీచ్ చేయడానికి నన్ను మా ఇంట్లో వాళ్ళు అడిగినప్పుడు నేను నో చెప్పాను. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మా మమ్మీ వర్డ్ ఫైనల్ కాబట్టి ఐఎమ్ స్టాండింగ్ హియర్. సో ఐ వాజ్ థింకింగ్, అందరూ ఇంత గ్రేట్ స్టడీ చేసి ఇక్కడ వచ్చి మీకు ఇంత మంచి బిర్యానీ పెడతారు, ఆత్మీయ బిర్యానీ. ఐ థాట్, వాట్ కెన్ ఐ బ్రింగ్ టు ద టేబుల్ టుడే? మీకోసం ఏమి వండుకొని తీసుకురావాలని ఆలోచించినప్పుడు రీసెంట్లీ ఐ థాట్, ఓకే, లెట్ మీ టాక్ అబౌట్ గెట్ బ్యాక్ టు ఫెయిత్. మన విశ్వాసం ఏ లెవెల్లో ఉంది చెక్ చేసుకుందామని. ఆర్ యు రెడీ? ఈరోజు లెట్స్ చెక్ వాట్ లెవెల్ ఆర్ ఫెయిత్ ఇస్. ఇంత మీటింగ్ చేసి ఇంత చర్చ్కి వచ్చి ఇదంతా దేనికి? మన విశ్వాసం బలపడడానికి కదా. ద ఓన్లీ పర్సన్, వి ఆల్ నో దాట్ గాడ్ లవ్స్ అస్, రైట్? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మన అందరికి తెలుసు. కానీ దేవుడికి మనం ఇష్టకరంగా జీవిస్తున్నాం లేదా ఎంతమందికి తెలుసు? ఓకే, 3 people are very confident that they are living a life that is pleasing to God. All right, amazing. The only person I know in the entire Bible that is recorded was when Jesus Christ took baptism. Yesu Kristu Prabhu baptism తీసుకున్నప్పుడు a voice from heaven came saying, "This is my beloved son in whom I am well pleased." ఎవరైనా చదువుతారా అది? Can someone read that for me? I think it's in Matthew 3:17. మరియు ఇదిగో, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఎవరి మీద నుంచి ఆనందిస్తున్నారంట? యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రభువారు చాలా ఆనందిస్తున్నారంట. ఈరోజు సపోజ్ మన గురించి దేవుడు ఒక టెస్టిమనీ ఇవ్వాలి అంటే ఏమిస్తారు? We all know that God loves us. For example, I very well know that my parents love me. My mom and dad love me. There is no doubt in it. మధ్యరాత్రులు ఎప్పుడు ఏ టైంలో నన్ను లేపడిగినా I will tell, yes, my parents love me. It's a fact. That can't be changed. No matter what I do, where I am, నేను ఎలా ఉన్నా, ఏం చేసినా, నేను ఏం లైఫ్లో సాధించినా, ఏం ఓడిపోయినా, ఏం చేసినా, ఎలా ఉన్నా, I know at the end of the day, my parents love me. But are my parents pleased with me? నాలో వాళ్ళు సంతోషిస్తున్నారా? Doubtful. Because there are days when probably, no, they're not pleased with me. Probably today, because I'm preaching, doing something that they like me to do, maybe they're pleased with me, right? It keeps changing, but there's only one person that God certified saying He's pleased with that person, and that is Jesus Christ. And today, because we have to be in the likeness of God, we have to live a life that is pleasing to God. At the end of the day, when you go to heaven, what do you want to hear? అందరు చనిపోయినప్పుడు ఏం రాసుకుంటారు టాబ్లెట్ మీద? For I have fought a good fight and I successfully finished the race. And when you go to heaven, you want God to welcome you saying, well done, good and faithful servant, right? But for all this to happen, what do we need? విశ్వాసం కావాలి కదా. జీసస్ అంట బైబిల్లో there is couple of times that Jesus himself was amazed. బైబిల్లో ఒక వాక్ ఉంటుంది, when God, it says God was amazed. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది? God was amazed. Literally Jesus was amazed. The one who created heaven and earth. ఆశ్చర్యపోవాలంటే అది ఎంత పెద్ద విషయం అయి ఉండాలి కదా.
అలాంటిది బైబిల్లో కపుల్ ఆఫ్ టైమ్స్ ఇట్ ఈస్ రికార్డెడ్, దట్ ఈస్ 2 times ఇట్ ఈస్ రికార్డెడ్. ఒక్కసారి ఏంటంటే వాళ్ళ విశ్వాసం చూసి ఆశ్చర్యపోయాడంట, ఇంకోసారి వాళ్ళ అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడంట. సో టుడే వీ గోనా డీల్ విత్ వాట్ లెవెల్ ఆఫ్ ఫేత్ we are in. I'm going to give you thermometer skills, okay? Now that I work for a hospital, every morning I go, first thing I do is check vitals. ఈ వ్యక్తి టెంపరేచర్ ఎంత ఉంది, హార్ట్ బీట్ ఎంత ఉంది, పల్స్ ఎంత ఉంది. మనం కూడా యాజ్ అ క్రిస్టియన్ ఎవ్రీ డే వీ హ్యావ్ టు చెక్ వేర్ ఈజ్ అవర్ ఫేత్ లెవెల్, బికాస్ దట్ ఈస్, యాజ్ అ క్రిస్టియన్, that is our important vital, right? Our faith. So today we're going to see different kinds of faith. Faith that God is pleased with, faith that God is not pleased with. So let's start with faith that God is not pleased with. First kind of faith is the faith that is conditional. I don't know what to say in Telugu. షరతుతో కూడిన ఫేత్. ఎంతమంది ఇక్కడ దేవుడికి షరతులు పెడతారు? దేవా ఇది చేస్తే నేను ఇది చేస్తా, ఇది నువ్వు నాకు ఇస్తే నేను వెంటనే ఇలా చేస్తా, లేకపోతే దేవా నువ్వు నాకు ఉద్యోగం ఇస్తే 40 days ఫాస్టింగ్ ఉంటా అని ఎంతమంది అనుకున్నారు? దేవా నాకు కొత్త కారు ఇస్తే ఫస్ట్ చర్చికి తీసుకొచ్చి ప్రార్థన చేయిస్తా ఉన్నా? మనం షరతులు పెడతాం కదా సో మెనీ టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ Jesus did that miracle where he fed the 5,000 people. After that, they only started following Jesus for the miracle. మనం ఈరోజు దేవుడు మనకేదో ఇస్తాడు, దేవుడి నుంచి ఏదైనా పొందుకోవాలి అని ఫేత్లో ఉన్నామా, లేకపోతే దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏమైనా పర్వాలేదు అని ఫేత్లో ఉన్నామా? వీ హ్యావ్ టు చెక్ దట్. ద ఫస్ట్ వన్ ఇస్ కండిషనల్ ఫేత్. అండ్ వాట్ డిడ్ జీసస్ సే అబౌట్ దిస్ కండిషనల్ ఫేత్? John 6:26 చదవనమ్మా. John 6:26. మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాళ్ళు దేనికోసం వెతుకుతున్నారు? రొట్టెల కోసం, దేవుని కోసం కాదు. సో ఈరోజు అలాంటి ఫేత్ మనకుంటే, కండిషనల్ ఫేత్ ఓన్లీ స్టేస్ వెన్ బ్లెస్సింగ్స్ కమ్. ఆ బ్లెస్సింగ్ రాలేదంటే ఆ దేవుడు నాకేం చేయలేలే లైట్ అని వెళ్ళిపోతారు. సెకండ్, స్టాగ్నెంట్ ఫేత్. This is a faith that remains active but is cold. ఎలా అంటే ఎఫెసీ సంఘం లాంటిది. కెన్ సంబడి రీడ్ Revelation 2:1-5? ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలుల కాకయే తాము అపోస్తలమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ మొదటి ప్రేమని మర్చిపోయావు. దే వర్ డూయింగ్ ఎవ్రీథింగ్ రిలీజియస్లీ బట్ రిలేషన్షిప్ విత్ గాడ్ వాజ్ లాస్ట్. కొంతమంది ఎలా అయిపోతారు, ఫస్ట్లో మారు మనసు పొందినప్పుడు ఫుల్ జోష్లో ఉంటారు, ఫస్ట్ చర్చ్కి వచ్చేస్తారు, అందరికన్నా ముందు చర్చ్కి వస్తారు, చర్చిలు తుడిచేస్తారు, చర్చ్ అయిపోయాక కూడా ఇంకొక అర్ధగంట ఎక్స్ట్రా ఉండి మళ్ళీ చర్చిని తుడిచెళ్తారు. యాజ్ ద టైమ్ గోస్ బై అక్కడే ఉండిపోతారు, స్టాగ్నెంట్ అయిపోతారు, ఇంకా కొత్తగా ఏమి ఉండదు, వెళ్తారు వస్తారు, రొటీన్ అయిపోద్ది అనమాట వాళ్ళకి. ఈరోజు మనం ఆ లెవెల్ ఆఫ్ ఫేత్లో ఉన్నామా? ఓకే, నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ ది సేఫ్ ఫేత్. దీస్ ఆర్ ద పీపుల్ హూ డోంట్ టేక్ ఎనీ రిస్క్ ఫర్ గాడ్. మారు మనసు పొందాము, దేవుడిని అంగీకరించాము, జీసస్ ఇస్ మై లార్డ్ అండ్ సేవియర్, అంతే, అక్కడికి అయిపోయింది. నేను దేవుడి కోసం గొప్ప కార్యాలు చేసేయాలి, ఓ 10 మందిని దేవుడి కోసం రక్షించేయాలి, ఓ 10 మందికి వెళ్ళి నేను సువార్త చెప్పాలి, నేను దేవుడి కోసం గ్రేట్ థింగ్స్ అటెంప్ట్ చేయాలి, ఇలాంటి ఆశలు కోరికలు వాళ్ళకి ఏముండవు.
నేను మారుమనసు పొందాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను బైబిల్ చదువుకుంటున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 టాలెంట్స్ పారబుల్ ఎంతమందికి తెలుసు? 3 సర్వెంట్స్. ఒక సర్వెంట్ ఒక ఓనర్ ఉంటాడు, ఊరెళ్తూ ఉంటాడు, 3 సర్వెంట్స్ని పిలుస్తాడు. ఒకరికి 5 టాలెంట్స్ ఇస్తాడు, ఒకరికి 2 టాలెంట్స్ ఇస్తాడు, ఒకరికి 1 టాలెంట్ ఇస్తాడు. 5 టాలెంట్స్ ఇచ్చిన ఆయన రిస్క్ తీసుకుంటాడు, 10 చేస్తాడు. 2 టాలెంట్స్ ఇచ్చిన ఆయన రిస్క్ తీసుకుంటాడు, 4 చేస్తాడు. 1 టాలెంట్ ఆయన ఏమంటాడు? ఈ రిస్క్ ఎందుకు రాబాయి, గమ్మున తవ్వి అలా పెట్టి వచ్చినాక తిరిగిస్తే ఎట్లా అయినా తిరిగి వచ్చినాక అని అడుగుతాడు. కాబట్టి ఎందుకు మనకి అన్నీ అని చెప్పి దాన్ని అట్లానే పెడతాడు. మనలో ఎంతమంది అలా ఉన్నాం? దేవుడు మనకి ఇచ్చిన తలాంతులు వాడుతున్నామా? ఎందుకులే అవి వేరే వాళ్ళు చేస్తారు, మనకెందుకు? నీకు మంచిగా పాటలు పాడే టాలెంట్ ఉండొచ్చు, ఎందుకులే ఆల్రెడీ ఆంటీ వాళ్ళు పాడుతున్నారు మధ్యలో మనం ఎందుకు అని కూర్చొని ఆడియన్స్లో కూర్చొని చెప్పటి కొట్టేటోళ్ళు చాలామంది ఉన్నారు. లేకపోతే నీకు టెక్నికలీ ఫుల్ సౌండ్ ఉండొచ్చు, టెక్ టీమ్కి వెళ్ళొచ్చు నువ్వు, కానీ నువ్వు నాకెందుకు, అర్ధగంట ముందు వెళ్ళాలి, ఎవరు వెళ్తారు, ఎందుకులే, మనం ప్రార్థన మనం చేసామా, మన హల్లెలూయా అన్నామా, ఇంటికి వెళ్ళామా? ఈ లెవెల్ ఆఫ్ ఫేత్లో ఉన్నారా? ఓకే, నెక్స్ట్ వన్, డౌటింగ్ ఫేత్. డౌటింగ్ అనగానే ఎవరు గుర్తొస్తారు మనకి? తోమా గుర్తుకొస్తాడు. ఆసం. ఓకే, మాథ్యూ 14:28-31. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఇది మనందరికీ తెలుసు కదా. వీళ్ళు ఎలాంటి క్రైస్తవులు అంటే చాలా విశ్వాసం ఉంటుంది వాళ్ళకి. దేవుడు వాళ్ళకి ఏదో ఒకటి చెప్తాడు, ఇది చెయ్యి అని అనగానే ఎస్ దేవుడు చెప్పాడని చెప్పి మొదలెడతారు. మధ్యలో సమస్యలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, డన్, దట్స్ ఇట్. ఇది దేవుడు చెప్పలేదేమో, నేనే అనుకున్నానేమో, లేకపోతే దేవుడు నన్ను వదిలేశాడేమో అని చెప్పి డౌట్ తిని ఏం చేస్తారు? ఆగిపోతారు, అక్కడికి వదిలేస్తారు. దేవుడు చెప్పిన దాన్ని ఫినిష్ చేయరు. పేతురు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడిని చూసి వాటర్ మీద నడవడం స్టార్ట్ చేశాడు, కానీ వెంటనే ఏం చేశాడు? మునిగిపోవడం మొదలెట్టాడు. ఇంకొంతమంది ఉంటారు, దేవా నువ్వు ఇది చేస్తేనే నేను నమ్ముతా. అన్నిటికీ డౌట్స్ ఉంటాయి వాళ్ళకి. తోమలాగా. తోమ ఏమంటాడు? రైట్, దేవా ఇది నువ్వే అయితే నాకు ఈరోజు వర్షం ఇటు సైడ్ నుంచి పడాలి, ఎండ్ అటు సైడ్ నుంచి రావాలి. దేవా ఇది నువ్వే అయితే 10 రెడ్ కార్లు నా ముందు కనిపించాలి. ఇంటర్వ్యూ నీ దగ్గర నుంచి అయితే. ఎంతోమంది ఇప్పుడు అంటే కామన్ విషయం ఇలాంటి కండిషన్స్ ఎప్పుడు పెడతారంటే మన పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు, దేవా ఇది నీ నుంచి అయితే ఆయన ఇదే కలర్ షర్ట్ వేసుకొని రావాలి, ఆ పిల్ల ఈ వర్డ్ వాడాలి. ఇలాంటి కండిషన్స్ పెడతారు కదా మీరు. ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా, దేవుడో కాదో క్లారిటీ తెచ్చుకోవడానికి. ఆ లెవెల్ ఆఫ్ ఫేత్లో ఉన్నామా మనం? ఎందుకంటే ఇలాంటి దాంట్లో దేవుడు చెప్పిన మాట చెప్పినట్టు పాటించకుండా మధ్యలో డౌట్స్ వస్తే ఏమవుతాం? పేతుల్లాగా మధ్యలోనే మిషన్ అబార్ట్ అవుతుంది. ఈ లెవెల్ ఆఫ్ ఫేత్లో ఉన్నామా? నెక్స్ట్ ది ఫియర్ఫుల్ ఫేత్. మాథ్యూ 4:35-41. Matthew 4:35-41. Sorry, Mark 4:35-41. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, మీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. యేసయ్య ఏమన్నాడంట? ఎందుకు భయపడుతున్నారు? అలా ఏం చదవమ్మా? మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పారు.
ఇంగ్లీష్ వై ఆర్ యూ సో అఫ్రైడ్, డూ యూ స్టిల్ హ్యావ్ నో ఫేత్. వీళ్ళు ఎలా అంటే చిన్న ఇది వచ్చినా కూడా భయపడిపోతారు. ఆఫీస్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ ది ఓన్లీ క్రిస్టియన్స్ ఇన్ ది ఆఫీస్ అనుకోండి, ఏదైనా పూజ అనగానే అయ్యో మా బాస్ ఏమనుకుంటాడో, నేను వెళ్ళకపోతే మా బాస్ ఏమని అంటాడేమో అని భయానికి వెళ్ళి కూర్చుంటారు. దే డోంట్ హ్యావ్ అ స్టాండ్ ఎట్ ఆల్. వాళ్ళ ఫేత్ ఎంత భయస్థమైన వ్యక్తులు అనమాట. దే డోంట్ టేక్ అ స్టాండ్ ఫర్ గాడ్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఫేత్. వీళ్ళు ఎలాంటిదంటే ఓన్లీ రిలీజియస్ యాక్టివిటీస్లో వాళ్ళు బాగా దే పార్టిసిపేట్ మోర్ ఇన్ ద రిలీజియస్ యాక్టివిటీస్. దే ఓన్లీ బిలీవ్ ఇన్ ద రిలీజియస్ యాక్టివిటీస్ దెన్ మెయింటైనింగ్ అ రిలేషన్షిప్ విత్ గాడ్. ఎలాంటి లాస్ట్ ఇయర్ నేను ప్రీచ్ చేసినప్పుడు చెప్పాను కదా, చెక్ లిస్ట్ క్రిస్టియన్స్. పొద్దున్న లేసామా, బైబిల్ చదివామా, ప్రార్థన చేసామా, డన్. సాయంకాలం లెంట్ ప్రేయర్కి వెళ్ళామా, డన్. సండే మార్నింగ్ చర్చ్కి వచ్చామా, డన్. నా తాయితేసానా, డన్. అంతేగాని దేవుడికి నాకు రిలేషన్షిప్ గురించి ఏమీ ఉండదు. అంతే ఏంటి, పర్ఫార్మెన్స్ బేస్డ్. నా పని నేను చేశానా, నా చెక్ లిస్ట్ నేను ఫినిష్ చేశానా. ఫర్ ఎగ్జాంపుల్ లూక్ 18:9-14 చదవండి. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. 9-14. Luke 18:9-14. Pharisees and the tax collector. It's okay, time left. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అంతకంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను. దేవుడికి ఇలాంటి ఫేత్ అస్సలు ఇష్టం లేదండి. ఓన్లీ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్. ఫారిసీస్ ఏం చేశాడు, నేను ఇది చేసాదేవా, అది చేసాదేవా లిస్ట్ ఇస్తూనే వెళ్ళాడు. ట్యాక్స్ కలెక్టర్ ఏం చేశాడు, తగ్గించుకున్నాడు. దేవా, ఐఎమ్ ఎ సిన్నర్. హీ నోస్ హిస్ రియాలిటీ that he is not worth God's love. And God loves such kind of people. God hates that faith where it is only performance based. Next, okay, time I put in fast ka. Half-hearted faith. Rich young ruler. Last time I preached about him. Full history ఇచ్చిన ఆయన గురించి. ఆయన ఫుల్ ఫేత్తో వచ్చాడు. మధ్యరాత్రిలో ఎవరన్నా ఇంత పెద్ద డౌట్తో వస్తారా? మీకు వచ్చింది అనుకోండి ఒక డౌట్. మధ్యరాత్రి వెళ్ళి డోర్ కొట్టి సైమన్ అంకుల్ లేపి, అంకుల్ చెప్పండి, ఇట్లా పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలని అడుగుతారా? అడగరు. అంత ఫేత్ ఉండే ఆయనకి. బట్ ద మినిట్ గాడ్ ఆస్క్డ్ హిమ్ టు గివ్ అ సాక్రిఫైస్, గివ్ ఆఫ్ సంథింగ్, నీ ఆస్తి వదిలేసి నా ఎంబడి రా. ఎంత బిగ్ కాలింగ్ అది. సచ్ అ ప్రివిలేజ్ కదా టు గో బిహైండ్ జీసస్. ఆయన ఏం చూసుకున్నాడు, ఓ నో, ఇంత నా ఆస్తి, ఇట్స్ ఓకే అని చెప్పి వెళ్ళిపోయాడు. దిస్ ఈజ్ వాట్ half-hearted faith people do. They are all fine and good till they don't have to sacrifice anything for God. They're all good with God as long as God doesn't require them to do anything big for God. So today we have to check if our heart is fully dedicated to God. If God comes and says today, ఇది వదిలేసి ఇది రా అనగానే, are you ready to go behind God? Are you still having strongholds in your life where you're still stuck to something and you're not following God fully? మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, స్పెక్టేటర్ ఫేత్. చాలామంది కేటగిరీలో పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చర్చ్ స్టార్ట్ చేయడానికి ఐఎమ్ షూర్ సైమన్ అంకుల్ అండ్ జాయ్ ఆంటీ, దే sacrificed so much, and when God called them, they stepped out in faith, right? And today we get to enjoy the fruit of their labor, their decision, how they stepped out. They built this thing, right? With whatever they said yes to God's call. But are you going to be that person
who's just going to take fruit from the tree that they've planted? Or are you also going to come alongside them and help them to water this plant and grow the plant that they've planted? అంటే ఈ చర్చ్కి వచ్చి మీరు హెల్ప్ చేస్తారా, లేకపోతే చర్చ్కి వచ్చి జస్ట్ ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళిపోతారా? వేర్ ఆర్ యూ స్టాండింగ్? ఆర్ యూ గోన్ బీ అ పార్ట్ ఆఫ్ వాట్ దే ఆర్ బిల్డింగ్, or are you just gonna be there sitting, be a spectator, being in the audience and just enjoying the labor, the fruit of their labor? Most of us are just sitting and enjoying the fruit of somebody's labor, right? You have to check yourself today. Are you a spectator or are you part of the mission? Okay, these are all the faith that God is not pleased with. Now we're going to see quickly the faith that God praises. Firstly, authority trusting faith. ఎవరిని చూసి దేవుడు వావ్ ఇంత విశ్వాసం నేను ఎవరిలో చూడలేను ఎవరు చెప్పిండు? ద సెంచూరియన్కి చెప్పాడు, రోమన్ సెంచూరియన్. మాథ్యూ 8:5-13 చదవండి. మీరు తీసేటప్పుడు టైం అవుతుంది, నేను ఇంగ్లీష్లో చదువుతా. ట్రూలీ ఐ టెల్ యూ హ్యావ్ నాట్ ఫౌండ్ ఎనీ వన్ ఇన్ ఇజ్రాయెల్ విత్ సచ్ గ్రేట్ ఫేత్. ఇప్పుడు జీసస్ ఇక్కడికి వచ్చి ఎవరినన్నా చూసి ఈ వర్డ్ చెప్పగలుగుతాడా? ఈరోజు జీసస్ వచ్చి ఇక్కడ మిమ్మల్ని చూసి ఏం చెప్తాడు మీ గురించి? సపోజ్ జీసస్ ఈరోజు మీ గురించి ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి, ఏమి ఇస్తాడు? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, గో హోమ్, సిట్ డౌన్, స్టార్ట్ రైటింగ్. ఈయనను చూసి దేవుడు ఏం చెప్పాడు? హీ వాజ్ అమేజ్డ్ అట్ దిస్ మ్యాన్స్ ఫేత్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ నాట్ అ బిలీవర్, అండ్ దెన్ హీ కమ్స్ టు జీసస్ అండ్ సేస్, ఒక్క మాట ఆజ్ఞ ఇస్తే చాలు, మీరు రావసరం లేదు, టచ్ చేయవసరం లేదు, ఏం చేయవసరం లేదు. హీ ట్రస్టెడ్ గాడ్ టు దట్ లెవెల్. హిస్ ఫేత్ వాస్ టు దట్ లెవెల్ వెరీ సెట్ జస్ట్ వన్ వర్డ్ ఇస్ ఇనఫ్. అవి ట్రస్టింగ్. ఈరోజు మనకి ఎన్ని January 1st రోజు ఎన్ని తీస్తారు ప్రామిసెస్ అంటే, ఒక తీస్తారు, ఓ నో నాకు నచ్చలే, ఇంకోటి తీస్తారు, నీకు సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు తీస్తారు. తీసాకపోతే దాని గురించి ఏమైనా ప్రార్థన చేస్తారా? దాని గురించి ఏమైనా నమ్మకం పెడతారా? లేదు. తీసుకెళ్ళి దాన్ని నీట్గా బైబిల్లో పెడతారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రామిస్ కార్డులు తీస్తారు, వెలేస్తుంటారు ఇలా, ఏది నీకు నచ్చిన ప్రామిస్ కార్డ్ అని. బట్ హ్యావ్ యూ ఈవెన్ ట్రస్టెడ్ గాడ్ వెన్ హీ సేస్ అ వర్డ్? వెన్ గాడ్ సేస్ ఈజ్ యువర్ ప్రొవైడర్, హ్యావ్ యూ ట్రస్టెడ్ గాడ్ టు దట్ వర్డ్ సేయింగ్ హీ ఈజ్ మై ప్రొవైడర్, హీ ఈజ్ మై హీలర్? You should have that kind of crazy faith where you trust God for his word, you trust his authority. Next, the faith that reaches out beyond boundaries. రక్త సమస్య కలిగిన స్త్రీ, the lady with that blood issue, thank you Ata. ఆమె ఏం చేసింది? ఇన్ దట్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ, లాస్ట్ ఇయర్ ఐ థింక్ ఐ ప్రీచ్డ్ ఆన్ దిస్ ఆల్సో, ఇన్ దట్ టైమ్ వేర్ ఉమెన్ ఆర్ బ్లీడింగ్, మెన్స్ట్రల్ సైకిల్ వచ్చినప్పుడు దే ఆర్ నాట్ సపోజ్ టు స్టెప్ అవుట్. It is basically meant they are unclean, they are not supposed to touch anybody, they cannot step out, they cannot come into the society. But she broke every rule just because she believed if only she can touch the hem of his garment, she'll be healed. She broke all boundaries and she reached out to Jesus. Are you having such kind of faith where you can break any kind of barrier to reach to Jesus? చిన్న జ్వరం వస్తేనే మనం ఈరోజు ఏం వెళ్తాం చర్చ్కి, ఈరోజు జాబ్ ఉందంటే అలసిపోయి వచ్చాను ఉద్యోగానికి వెళ్ళి ఏం వెళ్తాంలే ప్రార్థనకి. మనకు అంత ఫేత్ ఉందా? చిన్న ఇది వస్తేనే మనం ఇట్లా అయిపోతాం కదా. బట్ దిస్ లేడీ హ్యాడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫేత్ టు మూవ్ అవుట్ ఆఫ్ హర్ కంఫర్ట్ జోన్ అండ్ కమ్. ఎందుకంటే ఆమె దొరికిందంటే షీ విల్ బి కిల్డ్ రైట్ దేర్, స్టోన్ టు డెత్. బట్ షీ డెంట్ కేర్ అబౌట్ ఇట్. షీ థాట్ ఐల్ టచ్, he'll heal me, that's it. Okay, next, persistent faith. The Canaanite woman, Matthew 15:21-28. Right, that woman. జీసస్ ఆమెను చూసి ఏమంటాడంట? బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను అడిగాను, ఆయనను వేడుకొనెను. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను.
అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లల వేయుటకు యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద పడు ముక్కలు తినును కదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆ కుమార్తెకు స్వస్థత నొందెను. ఇక్కడ ఏం చూస్తాం మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్, షీ వాజ్ నాట్ వెల్కమ్. ఆమెను తోసివేశారు. నెక్స్ట్, ఆమె ఏసై దగ్గరికి వస్తే ఏసైనా కొంచెం ఎంపతి చూపిస్తాడంటే ఏమంటున్నాడు? కుక్క ఆ వర్డ్ వినగానే ఎంత ఒఫెండ్ అయిపోతారు అందరూ. అయినా కూడా ఆమె అఫెండ్ అవ్వకుండా ఏం చేసింది? నాకు కావాలి, నువ్వే ఇవ్వగలుగుతావు నాకు ఇది, నాకు కావాలని చెప్పి ఏసై వెంటబడితే ఏసై లాస్ట్కి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దేవుడు ఏం సర్టిఫికేట్ ఇస్తున్నాడు ఆమెకి? ఆమె గొప్పది అని ఇస్తున్నాడు. అదే మనమైతే చేస్తామా? చిన్నగా మనం వచ్చినప్పుడు ప్లేస్ లేదు, కొంచెం బయట కూర్చోమంటేనే ఒఫెండ్ అయ్యి ఇంకో చర్చ్, ఈ చర్చ్కి నేను రానని వెళ్ళిపోతారు. అంత ఒఫెన్సివ్ లెవెల్లో ఆడతాం మనం. ఈరోజు నేను ఫోన్ చేస్తే సపోజ్ ఆంటీ ఫోన్ ఎత్తలేదు, జాయ్ ఆంటీ నన్ను ప్రేమించట్లేదు, జాయ్ ఆంటీ నన్ను పట్టించుకోలేదని ఇలా ఉన్నారు మనం కదా. బట్ లుక్ ఎట్ దట్ లేడీ, ఈవెన్ దో ద డిసైపుల్స్ షన్ హర్ ఆఫ్, జీసస్ లిటరలీ డిడ్ంట్ ఈవెన్ ఆన్సర్. Out of all the people, imagine you go to Jesus and Jesus is quiet. How would you even feel? But that lady had the nerve of steel, right? She was persistent. She had only one goal. స్వస్థత కావాలి నాకు, నా కూతురు కోసం. That's it. She was persistent. ఈరోజు మనకుందా పర్సిస్టెంట్ ఫెయిత్? ఓకే, నెక్స్ట్, కన్ఫెసింగ్ ఫెయిత్. Matthew 9:27-31. ఏం చేశారంటే వెళ్ళి కీర్తి ప్రచురం చేశారంట. ఈ కాలంలో మనం ఎలా అయిపోయాం? డూ వీ హ్యావ్ దట్ బోల్డ్నెస్ టు గో అండ్ డిక్లేర్ అబౌట్ వాట్ గాడ్ ఇస్ డూయింగ్? నో కదా. ఇంత సైలెంట్ క్రిస్టియన్స్గా ఉంటాం మనం. వెళ్తాం, మన పని చేసుకుంటాం, వస్తాం. వీఆర్ నాట్ బోల్డ్ ఇన్ అవర్ వర్క్ ప్లేస్, వీఆర్ నాట్ బోల్డ్ ఇన్ అవర్ హాస్టల్స్, వీఆర్ నాట్ బోల్డ్ ఎనీవేర్. మనల్ని చూసి వాళ్ళు ఏమనుకోవాలి? క్రైస్తవులు అంటే ఇలా ఉంటారా అని స్టేట్మెంట్ పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా కూడా ఉండొచ్చు కదా. ఓ క్రిస్టియన్స్ అంటే ఇంత లూక్వామ్గా ఉంటారా? కొంతమంది ఏమంటారు, ఎంత బోల్డ్ క్రిస్టియన్స్ ఉంటారంటే ద మినిట్ యూ సీ దెమ్ యు నో, ఈ అమ్మాయి ఈ చేయదు, ఈ అమ్మాయి ఈ పనులు చేయదు, వీళ్ళు తాగడానికి తిరగడానికి రారు, వీళ్ళు సండే అంటే చర్చ్ కోసమే డెడికేట్ చేస్తారు. ద మినిట్ యూ సీ దెమ్ దే నో, బికాస్ దే ఆర్ సో బోల్డ్ ఇన్ దేర్ ఫెయిత్. వాళ్ళు ఎంత బోల్డ్ అంటే, now we have become those Christians. దేవుడు మనకి ఏం చెప్పాడు? go into all the world and preach the gospel. How many of us are going into all the world and preach the gospel? Forget going into all the world and preaching the gospel. Have you even told your best friends about your faith? No. We haven't even shared. ఎంతమంది వన్ పర్సన్కి కూడా ఇక్కడ గాస్పెల్ చెప్పకుండా ఉన్నారు? ఒక్కరికి కూడా గాస్పెల్ చెప్పలేదు ఇప్పుడు దాకా. చెప్పారా? ఓకే, ఇద్దరికి ఎంతమంది షేర్ చేశారు? అసలు ఎవరు షేర్ చేయకుండా ఎవరున్నారు? వావ్, అందరూ షేర్ చేశారు. పర్ఫెక్ట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ 40 days, మేక్ షూర్ యూ అట్లీస్ట్ షేర్ ద గాస్పెల్ టు 4 to 5 people. ఐ విల్ కమ్ బ్యాక్ ఆన్ ఈస్టర్ అండ్ ఆస్క్. లుక్ ఎట్ దిస్ పీపుల్. జీసస్ టోల్డ్ దెమ్ నాట్ టు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంట? చెప్పుకో అని చెప్పారంట. ఆయన కూడా వెళ్ళి చెప్పారు. And so many people came flooding to Jesus after that. That should be us. That we go and confess our faith. When we cannot be in this time and season that we cannot be lukewarm about our faith. Next, bold crying faith. 2 more and I'm done. Blind Bartimaeus. We don't have time to read. Blind Bartimaeus గురించి తెలుసు కదా. Jesus is going by and he recognizes that it's Jesus and he's screaming, yelling. అందరూ ఆయనను క్వైట్గా ఉండమన్నారు. But he still
screams out. He's so persistent that Jesus himself had to stop everything and go. Today, do we have such kind of faith that we are trying to grab God's attention? What are you doing to grab God's attention if you know that God is not giving you the attention that you want? That He's not answering your prayer. And what are you doing to grab God's attention? Are you desperate and persistent that you want God's attention? Are you even seeking God's attention is what I'm going to ask you. Or it doesn't matter to you. Does it matter to you that God is giving you attention or not? లేకపోతే నువ్వు బైబిల్ తెరిచి ఓకే ఈరోజు మన క్యాలెండర్లో ఈ వాక్యం ఉంది చలో చదివేసిన అయిపోయింది. Are you that person who's sitting there to listen to what God is trying to tell you specifically? ఈరోజు నేను వచ్చాను, వాక్యం విన్నాను, ఇక్కడ ఇది వదిలేసి వెళ్ళిపోయాను, మళ్ళీ రేపు వచ్చానా విన్నానా వదిలేసి వెళ్ళిపోయాను. ఆర్ ఐ యూ సిట్టింగ్ విత్ దట్ వర్డ్, అవును ఈరోజు ఈ వాక్యం చెప్పారు, ఇందులో నాకేం వర్తిస్తుంది, దేవుడు నాతో ఏం మాట్లాడదామని ఆలోచిస్తున్నారా? హ్యావ్ దట్ బోల్డ్ faith where you're trying to get God's attention. Next, active faith. The paralytic friends. Do you know that story, right? Jesus is in a house. నలుగురు ఫ్రెండ్స్ ఎంత ఫేత్ లేకపోతే పైకి ఎక్కి రూఫ్ పీకి అలా ఫ్రెండ్ని దించుతారండి. మీరు మీ ఫ్రెండ్ సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ అ ఫ్రెండ్ హూ సిక్, మీరు చేస్తారు అలా? కనీసం నీ ఫ్రెండ్ సిక్ ఉంటే అరే చర్చ్కి రారా ప్రార్థన చేయించుకో దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పడానికి బోల్డ్ భయపడతాం కదా. మనకే ఫస్ట్ డౌట్, అమ్మో నేను చర్చ్కి వచ్చి ప్రార్థన చేయించాను అనుకో, వాడికి జ్వరం తగ్గలేదనుకో మళ్ళీ నన్నే పట్టుకుంటాడని ఎందుకులే మనకి అని వదిలేస్తాం. అట్లాంటిది వీళ్ళకి ఎంత దూరం అంటే ఐ రెడ్ అన్ ఆర్టికల్ అబౌట్ దిస్. వీళ్ళు చుట్టుపక్కల ఉన్నోళ్ళు కాదు, దూరం ప్రదేశం నుంచి ఉన్నోళ్ళు. అక్కడ నుంచి రావాలంటే ఇంతకుముందు మనలాగా రోడ్స్ లేవు, ప్లస్ దే డెంట్ హ్యావ్ ఇక్కడ మనం సపోజ్ ఇప్పుడు మూవీస్లో చూసినట్టు ఆ స్ట్రెచ్చర్ గీచర్ ఏం లేదు. దే హ్యాడ్ అ బ్లాంకెట్, లిటరలీ ఆయన బ్లాంకెట్ మీద వేసి తీసుకెళ్లారు. అండ్ ఇంతకుముందు రూఫ్ అంటే మనలాంటి రూఫ్స్ కాదు, ఇట్ వాజ్ లిటరలీ నాట్ పెంకుట్ రూఫ్ కూడా కాదు, అక్కడ వరకు కూడా పోలేదు. దే యూస్ టు లివ్ ఇన్ కేవ్ దాంట్లో కావ్ చేసి ఉండేటోళ్ళు ఇంటికి. దే యూస్ టు హ్యావ్ లైమ్ స్టోన్ ఇది రూఫ్ లాగా. ఆ లైమ్ స్టోన్ ఇది పీకాలంటే వాళ్ళు ఇది వాడి వాళ్ళకి ఎన్ని గంటలు పట్టింది పైకి వెళ్ళి కొట్టి ఆ వ్యక్తిని దించే అంత హోల్డ్ చేశారంటే వాళ్ళు కొన్ని గంటలు కష్టపడ్డారు ఒక ఫ్రెండ్ కోసం. ఈరోజు నువ్వు నీ ఫ్రెండ్ నశించకూడదు అని నువ్వు ఎంత కష్టపడుతున్నావు? మేక్ ఇట్ అ పాయింట్ దట్ ఇన్ దిస్ లెంట్ సీజన్ you have 4 people on your list that you're praying for that they will get saved, and ask God to open a door where you can share about him to him, about Jesus to them. All right, that is active faith, where your faith is visible through action. Next, a faith that is grateful. Thankful Samaritan leper. We know the story where 10 lepers get healed and only one person comes back to say thank you. Is your faith that faith where only it takes and doesn't say thank you Jesus? Because lot of us are mala cheptuna, we have that checklist where like okay Jesus did this, next point, next agenda. We are very agenda based. Idi ayipoyindi next identi, idi ayipoyindi next identi. But do we ever sit down and say thank you? Lately I've been working for a rehab center anamata. That whole transition, my whole testimony was about how God called me from dentistry to serve him in the mission field. Now I don't know how again I went back from being in the mission field to a different mission field called a hospital. So every single day when I go and I see these people, I'm so grateful. I'm like, thank you God that I am alive. I'm sure వాళ్ళు నాకన్నా గొప్ప పనులు చేసి ఉండొచ్చు, నాకన్నా మంచోళ్ళు ఉండొచ్చు, నాకన్నా ఆసిపళ్ళు ఉండొచ్చు, నాకన్నా ఎంతో వాట్ ఎవర్ రిలీజియన్ దే ఆర్ ఫాలోయింగ్, దే వెరీ రిలీజియస్ పీపుల్. But the condition that they are in, even though I don't deserve to be all healthy, wealthy and all this, but God has been so good. I'm not saying I'm perfect. ఈ faith scale లో నా faith my faith is that faith where I'm like Peter. Jesus చెప్పిన కానీ ఎస్ అండ్ మధ్యలో ఇట్లా వచ్చిన కానీ ఓ నో నేను ఇక్కడే ఉంటా, I want my comfort zone. I am that kind of a person. But when I see these people, I'm grateful to God. I'm thankful that I'm not on a hospital bed. These cases that are come are లేని ఇట్లా ఒక రోజు సడన్గా దే woke up, they went out to their work, somebody hit them, accident అయింది, went through a surgery and now they cannot move. But are you and I being faithful and grateful enough to God saying, దేవా నేను ఈరోజు వెళ్ళా వచ్చా, your angels have been protecting us. It can be any one of us, right? But God has been so good. He's been so faithful. He's been protecting us. Last year Lent నుంచి ఈ Lent వరకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. But God has been so good that we are here standing and rejoicing
and meditating on His word. So this evening, I just want to leave you all with a challenge. ఒక స్టోరీ చెప్తా మీకు. ఆ ఫ్రాక్ తీస్తారా? ఓకే, బయాలజీలో ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. ఓకే, ఒక కప్పని వేడి నీళ్ళు వేస్తే వెంటనే అది బయటకు దుంకుతుంది. అదే కప్పని చిన్న గిన్నెలో మంచిగా చల్లనీళ్ళలో పెట్టి ఆ గిన్నెని పొయ్యి మీద పెడితే దానికి టెంపరేచర్ ఎప్పుడు పెరుగుతుందో కూడా తెలియదు. ఇట్ కమ్స్ టు అ పాయింట్ వేర్ ఇట్ ఈస్ బాయిలింగ్ వాటర్లో అది ప్రాణాలు కోల్పోద్ది. వాట్ ఇస్ ద డిఫరెన్స్? వేడి నీళ్ళు వేసినప్పుడు బయటకు ఎందుకు దుంకింది, అదే నీళ్ళు వేడి అవుతుంటే దానికి ఎందుకు అర్థం కాలేదు? బికాజ్ ఇట్ గాట్ కంఫర్టబుల్ వేర్ ఇట్ ఈస్. సో మెనీ ఆఫ్ us టుడే ఆర్ కంఫర్టబుల్ వేర్ we are. We have comfortable faith, not a bold faith. God wants us to be bold, but we have a comfortable faith. అర్థమైనా comfortable faith అంటే? We are happy where we are. And we don't even know when sin enters our life and destroys our faith. ఎలా అయితే ఆ కప్పకు తెలియలేదో ఎప్పుడు నీళ్ళు వేడయ్యాయి, ఎందుకంటే ఇట్స్ స్లోలీ అడ్జస్టింగ్ కదా, దాని స్కిన్ అడ్జస్ట్ అవుతుంది. దాన్ని 20 degrees చేసినప్పుడు దాని స్కిన్ అడ్జస్ట్ అయింది, 30 degrees చేసినప్పుడు అడ్జస్ట్ అయింది, దానికి అర్థం కాలేదు. లాస్ట్కి ఏమైంది, దాని ప్రాణమే కోల్పోయింది. సో మెనీ టైమ్స్ సిన్ ఎంటర్స్ అవర్ లైఫ్. ఫస్ట్ ఏమనుకుంటాం, ఒక్క సిగరెటేలే, ఇట్స్ జస్ట్ డ్రింకింగ్, ఇట్స్ ఫైన్, దేవుడు ఏమనట్లేదు, బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ టు చర్చ్, ఇట్స్ నాట్ డిస్ట్రాయింగ్ మీ స్పిరిచువలీ. It's just one relationship, it is fine, it is not destroying me spiritually. We get so comfortable in our sin life, we never know when we lose our faith, when we are walking away from God. Today I want you to check, are you in a comfortable faith, or are you going to have that bold faith? For example, Peter, when we look at Peter, డౌట్ తిన్నాడు, పడిపోయాడు, 3 సార్లు దేవుణ్ణి డినై చేశాడు. దేవుణ్ణి 3 సార్లు డినై చేశాక ఎవరైనా అనుకుంటారు పీటర్కి ఇంత పెద్ద లెవెల్ ఇస్తాడు దేవుడు అని? అనుకోడు కదా. ఏమనుకుంటాం? ఇన్ ఆర్ మైండ్ సెట్ వాట్ వి థింక్, ద మినిట్ యూ సిన్ అయిపోయింది, దేవుడు నన్ను ఇంకా తీసుకోడు, క్షమించడు. బట్ దట్ సేమ్ పీటర్, గాడ్ ఇస్ సెయింగ్ హీస్ గోనా బిల్డ్ హిస్ చర్చ్ అండ్ హీస్ గోనా గివ్ ద కీస్ టు హేడిస్. అంత గ్రేట్ పొజిషన్ పీటర్కి ఎలా వచ్చింది? అండ్ పోస్ట్ దట్ సీన్, ఆఫ్టర్ హీ ఫెల్, Peter got to a level where he preached and thousands of people got saved. Today, I don't know where your level is, where your level of faith is, but all I want to tell you, I want to leave you with this challenge. It's okay. చిన్నగా పాపంలో ఉన్నా ఏం కాదులే, ఇట్స్ ఓకే అనుకుంటున్నారా? లీవ్ ఇట్ అండ్ కమ్ బ్యాక్ టు గాడ్ అండ్ సీ వాట్ గాడ్ కెన్ డూ విత్ యూ. My time is up. But anyways, I want to leave you guys with this. Can you put that chart there? Why don't you take next 5 minutes తీసుకొని think where your faith level is. In all these, ఇవన్నీ చూసాం కదా, ఎలాంటి వేరే లెవెల్ ఆఫ్ ఫెయిత్ ఉన్నాయి, ఎలాంటి టైప్స్ ఆఫ్ ఫెయిత్ ఉన్నాయి. ఈ అన్నిట్లో మీరు ఎక్కడున్నారు? వేర్ ఈజ్ యువర్ స్టాండింగ్ విత్ గాడ్? వేర్ డూ యూ స్టాండ్ విత్ గాడ్? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ లెవెల్ టుడే? ఆర్ యూ ఇన్ దట్ ఫెయిత్ లెవెల్ వేర్ యు ఆర్ లైక్ ఎస్ ఆల్ గుడ్? ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడికి వచ్చి నీకు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఏమంటారు నేను చూసి? ఉమెన్ ఆఫ్ గ్రేట్ ఫెయిత్ అంటారా, మ్యాన్ ఆఫ్ గ్రేట్ ఫెయిత్ అని అంటారా, లేకపోతే ఇంకా నీకు విశ్వాసం రాలేదా అని అంటారా? ఏమంటారు? ఒక 5 నిమిషాలు వై డోంట్ యూ క్లోజ్ యువర్ ఐస్ అండ్ టేక్ దిస్ టైమ్. మీరు కూర్చొని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నీ విశ్వాసం దేవుడితో ఎక్కడ దాకా ఉంది? నీ రిలేషన్షిప్ విత్ గాడ్ ఎట్లా ఉంది? చిన్న కష్టం వచ్చినగానే దేవుడు వదిలేస్తున్నారా? దేవుడు నాకు ఇది చేయట్లేదని చెప్పి పక్కకి వెళ్ళిపోయారా? అలా వెళ్ళిపోయి ఉంటే ఆస్క్ గాడ్ టు బిల్డ్ యూ బ్యాక్. నీ ఫెయిత్ని మళ్ళీ, నీ విశ్వాసాన్ని మళ్ళీ కట్టమని దేవుడిని అడుగు ఈరోజు.
ఆర్ ఇఫ్ యు ఆర్ జస్ట్ బీయింగ్ నా రిలేషన్షిప్ దేవుడితో కరెక్ట్గానే ఉంది, నా ఫేత్ కరెక్ట్గానే ఉంది, కానీ నువ్వు ఎవ్వరికి వెళ్ళి ఏం చెప్పట్లేదా నీ ఫేత్ గురించి. ఆస్క్ గాడ్ టు గివ్ యూ దట్ బోల్డ్నెస్ టు లైక్ ప్రీచ్ లైక్ పీటర్ వేర్ ఎవర్ హీస్ ప్లేసింగ్ యూ. దేవ 100 మంది ముందు నేను వాడుకోవాలనుకుంటున్నాడో, లేకపోతే ఇద్దరిని రక్షించడానికి నేను వాడుకోవాలనుకుంటున్నాడో, టుడే ఆస్క్ గాడ్ వాట్ హీ వాంట్స్ యూ టు డూ ఫర్ హిమ్. ఇప్పుడు వరకు నువ్వు దేవుడికి నీ లిస్ట్ ఇచ్చినట్టున్నావు, దేవా ఇది నా కోసం చేయవా, ఇది నా కోసం చేయవా, ఇది నా కోసం చేయవా. ఈరోజు చేంజ్ దట్ క్వశ్చన్. దేవా నేను నీ కోసం ఏం చేయగలుగుతా, నా విశ్వాసాన్ని పెంచయ్యా, నీకోసం నేను ఏదన్నా గొప్పగా చేయడానికి నా విశ్వాసాన్ని పెంచయ్యా. ఎప్పుడు పడితే జస్ట్ వేరే వాళ్ళు చేస్తుంటే చూడడం కాదు, ఈరోజు నేను నీకోసం ఏమైనా చేద్దాం అనుకుంటున్నానని చెప్పండి. Dear gracious Heavenly Father, Lord, we thank you, Lord, for this beautiful evening, Father, where we get to gather, Lord Jesus, and praise your name, Lord. Thank you, Father, for giving us this time, Lord, to just sit down, Father, and to gaze at your beauty, Lord Jesus. Thank you, Father, for this breath of life in our lungs, Jesus. Thank you, Father, for speaking through us, Lord. Lord, I pray, Lord Jesus, that every word, Lord Jesus, that you spoke to them this evening, Father, I pray, Lord Jesus, that the enemy will not steal it from their heart, Father. Lord, I pray, Lord Jesus, that they'll increase their level of faith, Father. If they're being comfortable, Father, in their sin, Lord Jesus, I pray, Lord Jesus, that tonight, Lord Jesus, you touch them, you talk to them, Lord Jesus. I pray, Lord Jesus, that they will be able to come back to you, Father. Lord, I pray, Lord Jesus, if there are any prodigal sons and daughters here, Father, I pray, Lord Jesus, that they will be able to know your love, Father. Lord, I pray that you would give them that bold faith, Lord, that they will be able to go and confess to you, Lord Jesus, about you to this world, Father God. Lord, I pray, Lord Jesus, that every area of their life, Lord Jesus, I pray that they'd get desperate for you, Lord Jesus, this evening, Father, Lord. Lord, I pray that they will not be just spectators, Father God, but they'll take part, Lord Jesus, in what you're doing and what you're trying to do, Lord Jesus, through your church, Father. Lord, I pray, Lord Jesus, that they'll rise up, Lord Jesus, to be your hands and feet in the mission field, Lord. Lord, I pray, Lord Jesus, once again, Lord Jesus, for Joy Auntie and Simon Uncle. Thank you for the vision that you have given them. Thank you for the yes that they said to you, Lord Jesus. And thank you, Lord Jesus, that you're growing this church, Father God. And Lord, I pray, Lord Jesus, that many souls will be saved through this church in the coming days, Father. That everything that we do, Lord Jesus, may you be glorified, may you be magnified. And once again, I thank you. In Jesus' name I pray. Amen. A clap offering to the Lord. చక్కని వర్తమానం విన్నాము. నాకు ఎన్నో వాక్యాలన్నీ కూడా మరి వాక్య పరిచర్యలో గుర్తుకొచ్చింది. యేసు ప్రభు వారు అన్నారు, మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా. లూకా 18:8 ఉన్నది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. హెబ్రీ పత్రిక 3:12-19 వరకు ఆఖరి చదివితే 40 ఏళ్ళు ఎవరి మీద ఆయన కోపగించెను, వారి శవములు అరణ్యములో రాలేనని ఇవన్నీ కూడా ఉండి 19వ వచనంలో రాగానే వారు అవిశ్వాసం చేతనే వాగ్దాన దేశము ప్రవేశింపలేకపోయిరని విన్నారు కదా. గొప్ప విశ్వాసం కూడా విన్నాం. అన్యుడైన శతాధిపతి, అన్యులైన మరి ఆ స్త్రీ బల్ల మీద నుండి పడ్డే రొట్టెలు కూడా కుక్క పిల్లలు ఏది తినవా విన్నారు కదా. ఆ తండ్రి, ఆ కుమారుడు దయ్యంతో పట్టబడి ఉంటే ఇక్కడ తీసుకొని అక్కడ పడేస్తూ ఉంటే, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమని అన్నాడు. ఆ తండ్రి అన్నది చాలా నాకు ఎప్పుడు మనసులో ఉంటుంది. లార్డ్ ఐ బిలీవ్ బట్ హెల్ప్ మైన్ అన్బిలీవ్ అని అంటాడు. ప్రభు నేను నమ్ముతున్నాను కానీ నా అపనమ్మకమును తీసివేయము. ప్రభువారు మన పట్ల ఏ విశ్వాస కొలత బద్ద కోరుతూ ఉన్నారు అందులో మనం ఎదగకుండే పరలోకానికి వెళ్ళాము. అంతేనా?
వాక్యమే మన కొలతబద్ద, ప్రభువే మనకు కొలతబద్ద, ఆయన ప్రేమనే ఆయనకు కొలతబద్ద. అందుకే 1 కొరింథీ 8:3 ఉంటుంది ఏమనంటే, దేవుని ప్రేమించేవారు దేవునికి ఎవరు రికమెండేషన్ అక్కర్లేదు. మనం ఎంత ప్రేమిస్తున్నామో ఆయన తెలియదా? అంటే 3 సార్లు పేతురుని అడిగాడు పోస్ట్ రిజరక్షన్ అపియరెన్సెస్లో. ఆయన అంటే 5గురిని తీసుకొని వెళ్ళిపోయాడు శిష్యులను. మరి దోణి ఎక్కడ దొరికిందో తెలియదు, వలలు ఎక్కడి నుండి తెచ్చుకున్నాడు. 3 సార్లు అడిగాడు. 153 పెద్ద చేపలు, రాత్రంతా శ్రమ పడ్డాడు, ఏం దొరకలేదు. ఆ బెస్తోళ్ళకి చెప్పనక్కర్లేదు ఎక్కడ చేపలు దొరుకుతాయి, ఎప్పుడు పట్టాలి అన్నీ. కానీ ప్రభు సెలవు ఇయ్యంది, ఒక్క చేప కూడా రాదు. అయితే ప్రభు అన్నాడు, యు పుట్ యువర్ నెట్ ఆన్ ద రైట్ సైడ్ అని అన్నారు. దాని వాక్యంలో ఉన్నది. లెఫ్ట్ సైడ్ ఈజ్ రాంగ్ సైడ్. మన ప్రయత్నాలన్నీ రాంగ్ సైడే. ప్రభు చెప్పిన మాట వింటేనే రైట్ సైడ్. 153 3 సార్లు అడిగాడు, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? భార్య బిడ్డల కంటే, శిష్యులందరికంటే. 2వసారి అడిగాడు, నీ వృత్తి కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావు? అప్పుడు వలలతో నన్ను వదిలిపెట్టి వెళ్ళాను కదా. 3వసారి అడిగాను, నీ ప్రాణం కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా? ఎందుకు? ఆ మేడగదిలో ప్రభు బల సంస్కారమైనప్పుడు అందరు నన్ను వదిలిపెట్టారంటే, వాళ్ళందరూ వదిలిపెట్టిన ప్రాణం పోయిన నేనైతే 3 సార్లు కోడి కూసింది. అవన్నీ గుర్తుకొచ్చింది. ఈ బ్రోక్ డౌన్ కంప్లీట్లీ. ప్రభు వారు ఇప్పుడు మనల్ని అడిగితే మన విశ్వాస కొలతబద్ద ఎంతున్నది, ఎంతగా ప్రభువును ప్రేమిస్తూ ఉన్నాము. ఆర్ వి లవింగ్ హిమ్ మోర్ దెన్ అవర్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్? నాకు విచిత్రం కూడా అనిపిస్తుంది. హోసేయ ప్రవక్త వెళ్ళి పెళ్లి చేసుకోమంటే చేసుకున్నాడు. పోయి ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఫినాన్షియల్, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా మనం చూస్తే ఉన్నది. ఆ ప్రసక్తి ఏం లేదు. వెళ్ళి గోమను చేసుకోమంటే చేసుకున్నాడు. విచిత్రమే కదా. మన ఒబీడియన్స్ ప్రభు మాటకు మన కొలతబద్ద. ఈ సందర్భంలో నేను చెప్తాను, ఇంగ్లాండ్ నుండి ఒక యవనరాలు బర్మాకు వెళ్ళింది, రంగూన్ క్యాపిటల్కు. ప్రభు చెప్పాడు, నువ్వు రంగూన్. ఆమెకు భాష రాదు, ఏమి రాదు, కానీ ప్రభు విశ్వాసంలో ధైర్యంగా ఉన్నది. ఆ రంగూన్ పట్టణంలో తిరిగితే అందరూ తను ఇంగ్లీష్ తప్ప వేరే భాష రాదు. ఒక చిన్న వంతెన దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళింది. అప్పుడు ఈ కోడ్లన్నీ ఒక బుట్టలో వేసి మార్కెట్లో చూస్తాం కదా, అక్కడ ఒకటి రకరకాల పిట్టలన్నీ తీసుకొని వచ్చాడు, పెద్ద పెద్ద పిట్టలు. అవన్నీ అమ్ముతున్నాడు అన్నమాట. డ్రెస్సింగ్ చికెన్ లాగా డ్రెస్ చేసి అన్ని విధాలుగా మనకు అమ్ముతారు కదా. అతడు ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్క పిట్ట ధర ఇంత అని చెప్పాడు. అందరు కొనుక్కోనప్పుడే అది కట్ చేస్తుంటే ఈ మనిషికి బాగా కష్టమైపోయింది. అరే, ఇంత చక్కని పిట్టలను వీళ్ళు చంపేస్తున్నారు, ఇంట్లో వీళ్ళు తింటున్నారా అని. తన డబ్బు ఉంటే ఒక పిట్ట తీసుకున్నది, పెద్ద పిట్ట, రంగుల పిట్ట. తీసుకొని వదిలిపెట్టేసింది. 2వసారి కూడా ఆ డబ్బు ఇచ్చి 2వ పిట్టను కొన్నది, వదిలేసింది. వానికి చాలా కోపం వస్తుంది. డబ్బు అయితే వచ్చింది కానీ ఈ పిట్టను వదిలేస్తున్నదని. 3వసారి వెళ్ళి అడిగితే, నీకు అమ్మని వెళ్ళావు, ఎవరో తెలియదు నాకు, వెళ్ళిపోమని అంటే, నేను నీకు డబ్బు ఇస్తున్నాను కదా, నీకు డబ్బు వస్తుంది కదా, నేను ఏం చేస్తే నీకేమిటానంటే, అంతలో ఒక గుంపు కూడి పోలీస్ మ్యాన్ వచ్చాడు. ఆ పోలీస్ మ్యాన్ వచ్చి, ఈ ట్రబుల్ అంతా ఏంటి అని బర్మీస్ భాషలో అంటుంటే, పిట్టలు కూడా చెప్పాడు, ఈ స్త్రీయే అంతా
రెండు పిట్టలు వదిలిపెట్టింది, ఇప్పుడు మూడో పిట్టకు వచ్చిందని అంటే ఏందమ్మా నీ ప్రాబ్లం ఏందంటే, అతడు నాకు తర్జుమా చేయడం పోలీసుడు మొదలు పెట్టాడు. ఆమె చచ్చిపోయింది. నా జీవితం అంతా కూడా ఈ పిట్టలు వదిలిపెట్టే దానిలో నేను ఉండిపోయాను. ఒకప్పుడు నన్ను చంపేశాడు సైతాను, నరకానికి వెళ్ళేదాన్ని. కానీ యేసు ప్రభు వారిని నేను రక్షకునిగా అంగీకరించి దైవమానవుడిగా ఆయన అవతరించారు. ఆయన నన్ను పాపం నుండి, శాపం నుండి, రోగాల అన్నిటి నుండి నన్ను విడిపించాడు. అందుకే నా పిట్టలను వదిలిపెట్టాను. ఈ మూడోది కూడా నేను వదిలిపెట్టాలని అడిగితే అమ్మటం లేదంటే, ఆ పోలీస్ మ్యాన్ ఈ సాక్ష్యం విని రక్షణ పొందాడు. కొన్ని ఏండ్లు అయినాక ఈ స్త్రీ ఆ దినం అయిపోయింది, వాళ్ళకి చెప్పిన సాక్ష్యం అయిపోయింది, తిరిగి ఇంగ్లాండ్కి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ రంగూనికి వస్తే కొద్దిగా భాష నేర్చుకుంది. ఆ పోలీస్ అతడు ఒక సంఘానికి కాపరయ్యి అనేక ఆత్మలను సంపాదించాడు. మనం కూడా ప్రభువుకు సాక్షిగా నిలబడాలి. పైనుండి మీరు శక్తిని పొందుదురు. అప్పుడు ఏమవుతుంది? మీరు సాక్షులై ఉందురు. వెళ్ళి సాక్షులై ఉంటాం. ఆత్మలేంది, ఆత్మలను సంపాదించలేదు. అదే నేను ఆత్మను పొందానంటే ఆత్మల భారం లేకుంటే ఎట్లా? అందుకే కదా మనం సమకూడేది. నేను అందుకే చెప్తానేమనంటే, మీరు ఇక్కడ నాటబడితే ఇక్కడనే ఎదగాలి, ఫలాలు ఫలించాలి. ఇక్కడ బాగలేదు, నేను వేరే చర్చి వెళ్తానని పీకి నాటిన మొక్కను తీసుకుపోయి వేరే దగ్గర పెట్టి అక్కడ బాగలేదని దాన్ని పీకేసి ఆఖరికి ఆ మొక్కకు ఏమవుతుంది? చచ్చిపోతుంది. ఆ విధంగా మనం ఉండకూడదు. మంచి విశ్వాసంలో ఇంకా దీనికంటే నాకు అభివృద్ధి కలుగుతున్నది. కొంతమంది నా బిడ్డలకు తెలుగు రాదు, ఇంగ్లీష్ వస్తుందని వేరే దగ్గర సండే స్కూల్కి తీసుకుపోతారు. మంచిదే. ఎక్కడైనా నాటపడాలి ప్రభు కొరకు. అయితే ప్రభు కొరకు మనం సాక్షిగా ఉండాలి. నేను ప్రతి సండే చెప్తాను, ఇప్పుడు చెప్పటం లేదు. నశించున్న ఆత్మలు మన దగ్గరికి రారు, మనం వారి దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు రారు. వెళ్ళి సాక్ష్యం చెప్పండి, ఆత్మను సంపాదించండి. దానికి వాక్య జ్ఞానం అవసరం. ఏ వాక్యాలు నశించుతున్న ఆత్మల కొరకు వాడాలనేది. పుట్టుకతో కర్మతో అలవాటు మనం పాపులమే, అది వాళ్ళు తెలుసుకోవాలి. ఆ పాప నివారణ చేయుటకు యేసు ప్రభు వారు జన్మ పాపం లేదు, రక్షించుటకు వచ్చాడు. ఆయన అవతరించాడు కాబట్టి ఆయన రక్షకుడు. మన కొరకు శిల్వయాగం చేశాడు కాబట్టి ఆయన ద్వారానే మనకు రక్షణ. మృత్యుంజయుడై మూడో దినం ఆయన లేచాడు కాబట్టి మనకు నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ సమృద్ధిగా మనకు అనుగ్రహించాడు. ఆ విధంగా సంఘంగా ఈ లెంట్లో నేర్చుకొని మనము విన్న వాక్యం భద్రపరచుకొని ప్రభు కొరకు సాక్షిగా ఉందుము గాక. ఆమెన్. ముగింపు ప్రార్థన. సాక్ష్యం శామ్యుల్ రాజ్ గారు, షర్మిల ఎవర్మ సాక్ష్యం చక్కగా. లెట్ us గివ్ ఏ క్లాప్ ఆఫరింగ్ టు సోను మిచెల్. మన బాధ్యత తన జ్ఞాపకం చేసింది. రక్షణ పొంది ఒక మూల కూర్చుంటానే కాదు. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి వందనాలు. గత ఈస్టర్ నుంచి ఈస్టర్ వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు ఆ దేవునికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అట్ ద అవుట్ సెట్ ఎన్నో టఫ్ సిచ్యువేషన్స్ నుంచి వెళ్ళినా కానీ ఐ కుడ్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విత్ మీ. అండ్ ప్రతి విషయంలో కూడా దేవుడు విజయం ఇస్తూనే వచ్చాడు. దానికి దేవునికి ఎంతో స్తోత్రము. ప్లస్ ప్రేయర్స్లో మీరు ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకున్నారు. ప్రతి విషయంలో నేను మీకు పంచుకునేవాడిని. మీరు అందరు ప్రేయర్ చేసినందుకు మీకు ఎంతో స్తుతి మీకు ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను. దేవునికి ఎంతో స్తుతి చెల్లిస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా మీ ప్రేయర్స్ కొరకు
అడుగుతూ ఈ కొద్ది మాటలు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. సంజుకు మా గ్రీటింగ్స్ ప్రార్థన చేస్తుందని కూడా చెప్పాలి. ముగింపు ప్రార్థన కొరకు ప్రత్యేకమైన ప్రకటనలు చేయాలని ఆరంభంలో ఒక తల్లి వచ్చి చెప్పింది. వారి తండ్రి గారికి కాళ్ళకు యాక్సిడెంట్ అయ్యి విరిగిందని. అతని పేరు థామస్ గారు. ఆ యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగింది కాబట్టి మరి ఆ చికిత్స ప్రభు త్వరలో చేసి ఆ కాలు చక్కగా అతుకున్నట్టు ప్రార్థన చేద్దాము. రెండవది రాధిక మన సంఘ సభ్యురాలు. అనేక చిత్రహింసలు తన గృహంలో. భర్త కొద్దిగా మారినట్టే ఉంటాడు కానీ చాలా క్రూరుడైపోయాడు. ఆరాధనకు రానియాడు. పెద్ద కుమారుడు ఒప్పుకోలు ప్రార్థన చేసి రక్షణ పొందాడు. బాప్తీసం తీసుకుంటూ కూడా సిద్ధంగా ఉన్నాడు కానీ ఈ తండ్రి ఆటంకంగా ఉన్నట్టుంది. చిన్న కుమారుడు తల్లి దగ్గర ఉన్నారు. తనకి ఆపరేషన్ అయ్యి రాలేని పరిస్థితి. ఇప్పుడు మనకు తెలియాలి, రాలేని పరిస్థితి. పెద్ద ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయిన తర్వాత తనకేమేమి బాగా తీసేశారో మరి అది గొంతుకు రాదు. మరి తనకు నాలుక కూడా కట్ చేశారు. రకరకాల సంగతి ఇవన్నీ విన్నప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు మనం ఫోన్ చేసి విజిట్ చేస్తే ఇంకా ఏం హాని చేస్తాడో అని ఆ భయం. క్రూరుడు మూర్ఖుడు కాబట్టి మనం ప్రార్థన అయితే సంఘంగా చేద్దాం అంతే. తనకు ఫోన్ చేయనక్కర్లేదు, ఎందుకంటే తను మాట్లాడలేదు. ఇప్పుడేమి నాలుక కూడా కొద్దిగా తీసేశారు. స్పీచ్ థెరపీ కూడా పోవాలి, అది పూర్తిగా నయమైన తర్వాత. తన కొరకు రాధిక కొరకు ప్రార్థన చేస్తాము. ఈ విధంగా కొన్ని కుటుంబాలు మనకు తెలుసు వస్తూ ఉన్నారు. మరి వాళ్ళు భర్తలు ఆటంకంగా ఉంటూ ఉన్నారు. వారి కొరకు కూడా మనం రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి వీరిద్దరి గురించి మన సంఘ సభ్యుడు బాబు అనిల్ తనకి ఇంకా నిన్న ఆరాధనకు వచ్చాడు. పూర్తిగా నయమయ్యేటట్టు కూడా ప్రార్థన చేద్దాం. ఇంకా ఎవరెవరు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, లేమిలో కష్టంలో ఉన్నారు, వారందరి కొరకు మనము ప్రార్థన చేయాలి. ముగింపు ప్రార్థన సిస్టర్ పద్మ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ముగింపు ప్రార్థన అన్ని సంఘ కుటుంబంలో కొరకు, ప్రేక్షకులు కుటుంబంలో కొరకు ఈ విధంగా మనం ప్రార్థన చేసి ఇక్కడనే కాదు మన స్వంత కుటుంబ ప్రార్థనలో కూడా ప్రార్థన చేద్దాము. ఈ దినము మొదటిసారి వచ్చిన వారందరికీ ఆహ్వానము. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. మీరు వచ్చుతున్న వారు సంతోషంగా ఉంటే ఇతరులకు చెప్పండి, సంతోషంగా లేకుంటే మాకు వచ్చి చెప్పండి. ఎక్కడ సరిదిద్దుకోవాలనో ఆ ప్రార్థన. ముగింపు ప్రార్థన కొరకు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు స్తోత్రములు నాయన. గొప్ప దేవుడు నాయన. ఇదిగో ప్రభా నాయన, ఈ దినం ప్రభా మీరు మాట్లాడిన విధానము కొరకై మీకు వందనాలు ప్రభా నాయన. మేము ఏ స్థితిలో ఉన్నామో ప్రభా మేము గ్రహించుకోవటానికి నాయన సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా నాయన. కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలకు ఆశపడతాయని చెప్పినప్పుడు ప్రభా నీ విశ్వాసము నాయన గొప్పదని నా ప్రభా, నువ్వు కోరినట్టు నీకు జరుగుతుందని చెప్పిన దేవుడవు నాయన. తండ్రి మీకు వందనాలు ప్రభా. మేము ఈ దినం ఏ స్థితిలో ఉన్నామో మేము గ్రహించుకోవటానికి నాయన సహాయము చేయమని అడుగుచున్నాను ప్రభా. మీ సాక్షులుగా ప్రభా అనేకులకు మేము మీ సువార్తను చెప్పటానికి నాయన తగిన ధైర్యమును జ్ఞానమును మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. బిడ్డను మీరు ఇంకనూ బలపరచండి ప్రభా. మీకు వందనాలు. తన పరిచర్యలో తన డ్యూటీలో నాయన ఎక్కడ ఉన్నా కూడా ప్రభా నాయన మీ కొరకు నాయన ఆమె ఒక సాధనముగా వాడబడటానికి నాయన మీరింకనూ బలపరచమని అడుగుచున్నాను ప్రభా. మీ లోతైన మర్మాలను నాయన గ్రహించుకోగల జ్ఞానమును నాయన బిడ్డకి ఇంకనూ దయచేయమని అడుగుచున్నాను తండ్రి.
నాయన కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. నాయన సిస్టర్ని బ్రదర్ని నేను వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను కూడా నాయన మీలో పెంచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. మా సంఘం అంతా కూడా ప్రభా వారి బిడ్డలను ఆ విధంగా పెంచడానికి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. మీలో ఫలించే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. నాయన దినదినము రాధిక గురించి అయితే నేను ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. పావని గారి గురించి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నాయన మీకు అసాధ్యమైందైతే కాదు ప్రభా. కట్ చేయబడిన ప్రతి భాగమును తిరిగి జీవింపచేసే దేవుడు నేను మీకు వందనాలు. మా సంఘం అంతా అత్యాసక్తితో నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా ప్రభా నాయన బిడ్డ చుట్టూ కూడా మీ దూతలను కావలి ఉంచండి. నేను మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. నిన్ను నమ్మిన బిడ్డ ఎక్కడ తల వంచడానికి వీలు లేదు ప్రభా. సాతాను కుతంత్రాలను మేము ఎరుగని వారమైతే కాదు కానీ నా ప్రభా నాయన మీ కృప మీ కాపుదల మీ స్వస్థతను దయచేయమని అడుగుతున్నాను. నాయన మీ సన్నిధికి వచ్చా బిడ్డ మీకు సాక్షిగా నిలబడటానికి సహాయం చేయండి. రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ప్రకటిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు నాయన. ఇదిగో నాయన నా తండ్రి మా సంఘాన్ని అందరినీ కూడా నేను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. అలాగే నాయన అనిల్ని మీరు స్వస్థపరిచిన విధానం కొరకై మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. బిడ్డను నేను మీరు బలపరచండి ప్రభా. నాయన మీ కృపతో నింపమని అడుగుతున్నాను ప్రభా. మీకు స్తోత్రములు నాయన. నాయన షర్మిల సిస్టర్ని బ్రదర్ని నాయన వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో నాయన నా తండ్రి ఈ లెంట్ డేస్లో ప్రభా మేమందరము నాయన ఎందుకు మీ సన్నిధికి వస్తున్నామో ఏమి నేర్చుకుంటున్నామో ఎలాగ జీవిస్తున్నాం అనేది ప్రభా మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని ప్రభా మీ రాకడకు సిద్ధపడే నాయన మరి ఎత్తబడే గుంపులో మేము ఉండటానికి సహాయం చేయండి నాయన. ఇదిగో ప్రభా మీ దాసుడు సైమన్ పీటర్ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. నరాలలో మీ రక్తమును ప్రోక్షించి నాయన తండ్రి కాళ్ళల్లో ప్రభా బలమును దయచేసి నాయన నడవటానికి శక్తిని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. మీకు వందనాలు నాయన. అమ్మగారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను ప్రభా. నాయన మంచి ఆరోగ్యంతో నింపి ప్రభా మీ కృపలో బలపరిచి నాయన ఇంకను నాయన మీలో ఎదగటానికి నాయన అనేకులు నాయన వారు ఇక్కడికి వచ్చి రక్షణ పొందటానికి నాయన వారు మంచి సాధనములుగా మీరు వాడుకుంటున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. దేవా మీకు వందనాలు. బిడ్డల పట్ల మీ కృపను వెల్లడిపరుస్తున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. వారి డ్యూటీల్లోనూ సమస్తంలోనూ మీరు తోడైండి నడిపించండి. నేను మీకు వందనాలు. సారా సిస్టర్ గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను ప్రభా. స్వస్థత దయచేసి త్వరగా మీ సన్నిధికి రావడానికి నేను మీ కృపను అనుగ్రహించండి. ఆ కుటుంబం చుట్టూ మీ దూతలను కావలి ఉంచండి. నేను మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. వచ్చిన మా అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ నాయన నా ప్రభా మీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన మరి ప్రేక్షకుల కుటుంబాలను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. నాయన ప్రతి కుటుంబం కూడా మీరుండి నాయన మీ నామములో మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకునమని మా కొరకు అతి త్వరలో రానయ్యున్న మా ప్రభును ప్రియరక్షకుడు నాయన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకంలో ఎలాగో భూమి మీద నెరవేరును గాక. నానుదిన ఆహారం నేడు మాకు దయచేయం. వాటిలో ప్రార్థన చేసిన వారిని క్షమించలాగా మా ప్రార్థన క్షమించు. అంశోధంలోకి కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇది నా ఆతిథ్యం చూపుచున్న కుటుంబం సామ్యుల్ రాజ్ షర్మిల వారి బిడ్డలకును ఈదను వాక్య పరిచయం చేసిన మీ కుమార్తె సోను మిచ్చల్కును మీరు అక్కడ కొరకు సిద్ధపరుస్తూ ఉన్న బిడ్డలందరికీ సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. మేలన్నీ యేసు దేవుని స్తుతించు సర్వ సృష్టియున్ స్తుతించు మోక్ష సైన్యము పితృపుత్రాశుద్ధాత్మాదం. ఆమేన్. ప్రభు మనలందరినీ దీవించునుగాక.